తాండూరులోని వాసవి మహిళా సంఘం వినూత్న సేవా కార్యక్రమం చేపట్టింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నగరేశ్వర దేవాలయంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం పాత కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న మహిళా రైతులు, చిరు వ్యాపారులకు చీరలు, తాంబూలాలను శ్రావణ వాయనంగా అందించారు. శ్రమించే మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు గుబ్బా ప్రగతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వప్న, సంఘం కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. आरोग्यरीत्या मानसिकरीत्या शारीरिकरीत्या संपूर्ण आयुरारोग्य फलसिद्धिरस्तु तथास्तु यजमानस्य मनोकामना फलसिद्धिरस्तु इष्टदेवता सहित श्री नगरेश्वर स्वामी सहित वासवी कन्यका परमेश्वरी सहित अभय आंजनेय स्वामी संपूर्ण अनुग्रह फलसिद्धि అట్లే ఉంటుంది. అరే బాబు అరే అక్క ఒక నిమిషం. ఆమె నాగమ్మ పోతుంది, ఇక్కడ రమ్మనండి. ఆడనే కొంచెం ఒక్క నిమిషం కదమ్మా. అట్లా ఊరు మంది అంత వస్తారు, వాళ్ళు ఒక 7 మంది తీయాలని ఆమె చెప్పిన వాళ్ళకి 8 మంది చెప్పింది వాళ్ళకే ఇస్తారు. ఏం లేదు ఏం లేదు. అయిపోయింది ఇంకొక ఆమె లేదా? నువ్వు కనిపిస్తలే కొంచెం ముందు. మాకు సంతోషంగా మాకు పసుపు పొట్టిచ్చిండ్రు, వాళ్ళు కూడా సంతోషం ఉండని కొడతాం అందరికీ. ఆరవంచే మహిళా సంఘాలకు నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు గుర్తించి పసుపు పొట్టించినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మనము మన నగరేశ్వర దేవాలయంలో కుంకుమార్చన, అమ్మవారి అభిషేకము జరుపుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంగళవారం రోజున మన అమ్మవారికి శ్రావణ మాసం అంటేనే తాంబూలం, బ్లౌజ్ పీసులు, కుడుకలు అది సాంప్రదాయము. మనం అమ్మవారిని అదే దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి బ్లౌజ్ పీసులతోనే అలంకరణ
చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారు కూడా ఎంతో చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం కూడా మాకు అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనం వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏదన్నా ఒక కాన్సెప్ట్ పెట్టుకొని అమ్మవారి యొక్క అనేది ఎవరికన్నా దక్కాలి అనేది ఉంటుంది. అయితే ఈసారి మేము పిఎస్టీలను ఆలోచించి ప్రతిసారి మన వాళ్ళకి ఎందుకు మనము తినే కూరగాయలు పండించే ముత్తైదులకు 8 అష్టలక్ష్ములను వాళ్ళనే ఎన్నుకొని వాళ్లకు ఇద్దాము అనే కాన్సెప్ట్ అనుకొని ఆ 8 మందికి అష్టలక్ష్ములకు చీరలు మరియు బ్లౌజ్ పీసులు తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళను ఇక్కడికే రమ్మన్నాము, కాకపోతే వాళ్ళకు వీలు కాదు అన్నారు. వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు అనేది దృష్టిలో పెట్టుకొని మేమే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలం ఇప్పుడు పూజా కార్యక్రమం అయిన తర్వాత మేమే ఇవ్వాలి అనుకున్నాము. అలాగే మన సంఘంలో కూడా ఏదన్నా ఇవ్వాలి అనేది ఇప్పుడే కుంకుమార్చన చేస్తుంటే అనిపించింది. నిన్న నేను ఒక కాన్సెప్ట్ పెట్టాను, రెడ్ శారీ 2 చేతులకు ఎర్ర గాజులు వేసుకొని రావాలని. ఆ ఎర్ర గాజులు ఎవరైతే వేసుకొని వస్తారో వాళ్ళకు, అంటే ఎర్ర గాజులు అంటే దానికి స్టోన్స్ కుందన్వి అవి కావు, మట్టి గాజులు మాత్రమే. మట్టి గాజులు ఎర్రవి ఎవరైతే ఎక్కువ వేసుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక సభ్యురాలికి వెంకటలక్ష్మి గారికి అదృష్టం వచ్చింది. కాబట్టి ఆమె కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. మహిళా సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మా మహిళా ఆధ్వర్యంలో నగరేశ్వర దేవాలయంలో సామూహిక కుంకుమార్చన, అలాగే అమ్మవారికి చీరలతో బ్లౌజ్ పీసులతో చాలా అంగరంగ వైభవంగా ఉత్సవం చేయడం జరిగింది. అలాగే మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసి అలంకరించినటువంటి మా పిఎస్టీలో అయినటువంటి మహిళా సంఘం అధ్యక్షురాలు ప్రగతి గారికి, అలాగే కవిత గారికి, కల్లరి గారికి, లావణ్య గారికి, మంగళ సర్తక్క గారికి, మా మహిళా సోదరులందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మహాశివరాత్రి ప్రజలందరి పైన కూడా ఉండాలని చెప్పేసి, అలాగే వాసవి మాత అనుగ్రహం కూడా అందరిపైన ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఏ ప్రోగ్రాం చేసినా మా మహిళా సంఘం ముందుండి కొత్త వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈసారి వాళ్ళు చేస్తున్నటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎప్పుడు మనది మనం ఇచ్చుకోవడమే కాకుండా ఏదైతే మనకి రైతే రాజు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఎవరైతే పేద రైతులు కూరగాయలు తెచ్చి ఉంటారో ఆ మహిళా సోదరులను గుర్తించి వారి దగ్గరికి మా సోదరి మనం వెళ్ళి తాములను ఇవ్వాలనుకోవడం చాలా గొప్ప కాన్సెప్ట్. వారిని అలాంటి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా పెద్ద షాప్స్లలో చూస్తాం, కానీ వాళ్ళకంటే ఈ రైతు దగ్గర పండించిన రైతు దగ్గర కొనడమే చాలా శ్రేయస్కరమైన వాళ్ళ ఉపాధి కల్పించిన వాళ్ళ లక్కీ ఇబ్బంది ఎవరైతే ఎక్కువ గార్డెన్ చేసుకొని వచ్చారో వాళ్ళకి లక్కీ మహాలక్ష్మి ఈరోజు జన్మదినం జరుగుతున్న అమ్మవారి అలాగే ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కూడా నగరేశ్వర దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి చేతిలో నుంచి ఆగడం మన తాండూరుకి ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషం చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.